నారా లోకేష్ గారు మనం నిజమైన రాజకీయాలు చేస్తున్నామండి. రియల్ టైం పాలిటిక్స్. మనము రోల్ ప్లేస్ చేయట్లేదు. మనం ఇంకా ప్రతిపక్షంలో లేము. జగన్మోహన్ రెడ్డి ఇంకా మన ముఖ్యమంత్రి కాడు. మనకు అధికారం వచ్చింది. ప్రజలను పరిపాలించే భాగ్యము అవకాశము రెండు వచ్చాయి. వీటిని మీరు ఎలా వినియోగించుకుంటున్నారో, వీటిని మీరు ఎలా వాడుకుంటున్నారో, ఈ 1 year దాన్ని ఏం చేశారు అనేది ప్రపంచానికి తెలుసు. తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మేము డిపాజిట్ చేస్తున్నామని మీరు చెప్పారు. దానికి నేను కూడా సంతోషపడ్డాను. అందరూ పిల్లలు చదివించబడాలి, తప్పులేదు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల పైచిలుక పిల్లలుంటే దాదాపు 60 లక్షల చిల్లర పిల్లలకు తల్లికి వందనం రావడం జరుగుతుందని చెప్పారు. ఓకే, దట్స్ ఓకే. అట్లీస్ట్ నేను ముందే చెప్పాను, నా పాత వీడియోలో కూడా చెప్పాను, ఎంతో కొంత రావటం మంచిదే, తప్పులేదు. 2,000 రూపాయలు, 15,000 రూపాయలు, ప్రతి 15,000 రూపాయలలో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కో వేటిగా ఖర్చు చేస్తామని మీరు చెప్పారు. దట్స్ ఓకే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేస్తే మీరు 2 పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి 1,000 ఎక్కువ కట్ చేస్తే తప్పులేదని చెప్పి అక్కడ ఒక 2,000, ఇక్కడ ఒక 2,000, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 2,000 లేపేస్తున్నారు. ఈ 2,000 లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్తుంది అని ప్రతిపక్షం రాజకీయ ఆరోపణ చేసింది. చిన్న పిల్లలు, పాకుతున్న పిల్లలకు కూడా ఈ ఆరోపణ అర్థమవుతుంది. ఏంటి? లోకేష్ గారు 2,000 కట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారు. 2,000 గతంలో మేము 1,000 రూపాయలు కట్ చేస్తే మమ్మల్ని అభియోగించిన ఈ లోకేష్ ఈరోజు 2,000 కట్ చేయడం సబబేనా? ప్రజలకు రావాల్సిన ఆ 2,000 మీరు తీసుకోవడం సబబా అన్న ఉద్దేశము అనేది ప్రపంచంలో పిచ్చోడిని అడిగినా చెప్తారు. ఇది లోకేష్ అకౌంట్లోకి పోతున్న ఈ 2,000 ప్రజల డబ్బు అని ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు, ప్రతిపక్ష ఆరోపణ రాజకీయ ఆరోపణ అన్న విషయం పిల్లలకు కూడా తెలుసు. మరి ముఖ్యమంత్రి గారి కుమారుడైన మీకు తెలియకపోవడం, దాన్ని నేను ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా ప్రజలు అర్థం చేసుకోవాలి అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఈ 75 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పొలిటీషియన్ మాట్లాడే మాట ఇది. ఇప్పుడు మీరు జగన్ ట్యాక్స్ అన్నారు. జగన్ పర్సనల్గా ట్యాక్స్ వేస్తున్నాడా? కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ అన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలే? ఏది రాజకీయ ఆరోపణ, ఏది సమాజంలో మాట్లాడవలసిన, ఏది చట్టపరమైన ఆరోపణ అనేది తెలుసుకోవటంలో ఒక రాజకీయ నాయకుడు టాలెంట్ ఉంటుంది. అంటే కామన్ మ్యాన్గా మాకు కూడా తెలుస్తుంది, ఇంకా రాజకీయ నాయకుడిగా మీకు కూడా ఎక్కువ తెలుస్తుంది అని నమ్ముతాం మేము. చిన్నపిల్లలు కదా, తమ దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా లాక్కుంటే నువ్వు ఆ రోజు లాక్కోలేదా, నేను లాక్కున్నాను అని చెప్పి ఎలాగైతే కొట్లాడతారో, ఎలాగైతే వైల్డ్గా ఒక లాజిక్ లేకుండా ఎలా మూర్ఖంగా మాట్లాడతారో, అలా మీరు రాష్ట్ర ప్రభుత్వపు పెద్దగా రాష్ట్ర ప్రజల సమక్షంలో ప్రతిపక్షంతో అధికారికంగా ఆన్లైన్లో మీరు ఈ మాట అన్నారు, నిరూపించుకోకపోతే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరించటం. కోర్టులు నవ్వుతారు సార్, జడ్జి గారు నవ్వుతారు, ఆపకుండా నవ్వుతారు, ఇంకా నవ్వుతూనే ఉంటారు. మీలాంటి వాళ్ళు పోయి కోర్టులలో కేసులు వేస్తుంటే, దేనికి? ఇటువంటి రాజకీయ ఆరోపణలన్నిటికీ కోర్టులలో కేసులు వేస్తుంటే జడ్జి గారు ఆపకుండా నవ్వుతూనే ఉంటారు. రాష్ట్ర ప్రజలు నవ్వుతారు, పక్క రాష్ట్రాలు నవ్వుతాయి, అధికార పక్షాలు నవ్వుతాయి, నరేంద్ర మోడీ గారు కూడా నవ్వుతారు. ఏంటి వీళ్ళకి ఇంత సిగ్గుశరం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పని పాట లేదా? అభివృద్ధి చేసుకోవాల్సిన పని లేదా? సంక్షేమం చేసుకోవాల్సిన పని లేదా? ప్రతిదానికి కేసులు వేసుకుంటూ జ్యుడిషియరీ మీద ఇంత స్ట్రెస్ క్రియేట్ చేస్తున్న ఇదేమో ఆంధ్రప్రదేశ్, ఇలా ప్రవర్తిస్తున్నారు అని అందరూ నవ్వుతారు. మీరు కొంచెము కంప్లీట్గా చిన్నపిల్లల్లా కాకుండా, మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాము, రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు రేపో ఎల్లుండో మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తారు. ఒక ఎవాల్వింగ్ నాయకుడిగా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఇటువంటి మాటలు వదిలేయాలి. ఇటువంటి మాటలని, రాజకీయ బాణాలను కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్ళగలగాలి. లేదు నేను ఎందుకు కట్ చేస్తున్నాను అని జనానికి చెప్పుకోగలగాలి. చెప్పుకోగలిగిన రోజు మీకు జన ఆదరణ ఆటోమేటిక్గా లభిస్తుంది. కోర్టుకు కేసేస్తారు, ఆ పోస్ట్ పెట్టిన వాడినో ఆ పోస్ట్ కారణమైన వాడినో అరెస్ట్ చేస్తారు. మీ మీద ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది కదా. అరే మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు అంటే వ్యతిరేకత పెరగక, ఈరోజు మీరు ప్రతిపక్షాన్ని దాడి చేస్తున్నారు, ప్రతిపక్ష కార్యకర్తల్ని దాడి చేస్తున్నారు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని పొదిలిలో చూడటానికి వచ్చిన కార్యకర్తల్ని కూడా, సాధారణమైన ప్రజల్ని కూడా
మీరు చూడటానికి వచ్చారు, మీరు రాళ్ళు రువ్వారు, మీలాంటి వాళ్ళందరూ టెర్రరిస్టు, మీలాంటి వాళ్ళందరూ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద కేసులు పెడతా పోతున్నారు. రేపు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మహిళల మీద పిల్లల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి రాకుండా ఉండేలాగా ప్రజలు తమ నిర్ణయాలు తాము తీసుకుంటారు. మీరు మెచ్యూర్డ్గా ఆలోచిస్తే పార్టీకి రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మెచ్యూర్డ్గా ఆలోచించకపోతే రాష్ట్ర భవిష్యత్తును ప్రజలు సరి చేసుకుంటారు, పార్టీ భవిష్యత్తును మాత్రం మీరు సరి చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతారు.